సో రీసెంట్‌గా మనం చాలా యానిమేస్ అయితే రికమెండ్ చేస్తున్నాం అండ్ అందరూ కూడా ఆ యానిమేస్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో కాబట్టి చాలామంది కోసం ఒక మంచి 5 యానిమేస్ అయితే తీసుకొచ్చాననమాట. ఈ 5 యానిమేస్ చూస్తే గనక మీరు లైఫ్‌ని చూసే విధానం మారుతుంది. మీ పర్స్పెక్టివ్ అయితే చేంజ్ అవుతుందనమాట. సో ఎందుకంటే ఎట్ ప్రెజెంటు మన జనరేషన్ కావచ్చు ఆర్ మన ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ జనరేషన్‌లో లైఫ్ అంటే వాళ్ళకేం అర్థం కావట్లేదు. లైక్ ఒకటి ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేస్తారు పుట్టంగానే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకి. తర్వాత కాలేజ్. తర్వాత ఏదన్నా డిగ్రీ చేయడం, మాస్టర్స్ అలాంటివి. ఆ తర్వాత జాబ్. ఆ తర్వాత పెళ్లి. ఆ తర్వాత అయిపోయింది లైఫ్. లైఫ్ అంతా ఏంటంటే నీకు పుట్టిన కాడి నుంచి మొత్తం డిసైడ్ చేసేస్తున్నారు. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీకొక డ్రీమ్ ఆర్ అలాంటి ఏం చేయాలన్నా కూడా మీకొక క్లారిటీ రావట్లేదు. సో అటువంటి వాళ్ళ కోసం అసలు ఒక లైఫ్ అంటే ఏంటి? లైఫ్‌లో మనం ఏం చేస్తున్నాం? ఇన్ కేసు ఒక లైఫ్‌ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలని చాలామందికి తెలియట్లేదు. సో కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఒక 5 యానిమేస్ తీసుకొచ్చాను. ఈ 5 యానిమేస్ చూస్తే గనక మీ లైఫ్‌లో పర్స్పెక్టివ్ అనేది మారుతుంది. అండ్ మీరు ఒక పర్పస్ కోసం అయితే వెతుక్కుంటారు. ఇదేది కూడా ఈ యానిమేలో జరుగుతున్నట్టు మీ లైఫ్‌లో కూడా జరగాలని కోరుకుంటారని నేను చెప్పట్లేదు. బట్ వీటిని చూసిన తర్వాత మీ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా మారుతుంది. దానికి నేను గ్యారంటీ ఇస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ 5 యానిమేస్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మొత్తం క్లియర్ కట్‌గా అయితే మీకు ప్రాపర్‌గా చెప్తాను. సో ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 5 మార్చ్ కమ్స్ ఇన్ లైక్ ఎ లయన్. సో 2016లో వచ్చింది. దీంట్లో 2 సీజన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఎంతో అద్భుతమైన స్టోరీ కూడా. సో నా ఒపీనియన్‌లో మెంటల్ హెల్త్‌ని ఇంత రియలిస్టిక్‌గా చూపించిన యానిమేస్ ఏవి లేవన్నమాట. ఉన్నా కూడా చాలా తక్కువ అండ్ వాటిల్లో ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అనమాట. దీంట్లో హీరో మన రే కిరియామా, ప్రొఫెషనల్ షోగి ప్లేయర్. అవుట్ సైడ్ నుంచి చూస్తే సక్సెస్ఫుల్గా ఉండే చాలా పెద్ద ప్లేయర్ అనమాట. బట్ లోపల తను పడే బాధ గురించి మనకు తెలుస్తుంది. లోన్లీనెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ఫ్ డౌట్ వీటితోటి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అప్పుడే అతని లైఫ్లోకి కవమోటో సిస్టర్స్ ఎంటర్ అవుతారు. స్లోగా ఫ్యామిలీ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, సపోర్ట్ అంటే ఏంటి, లైఫ్ని ఎలా అప్రిషియేట్ చేయాలో నేర్చుకుంటాడు. యానిమే మనకి ఒక ఇంపార్టెంట్ రిమైండర్ అయితే ఇస్తుంది. హీలింగ్ అంటే ఓవర్ నైట్ జరగదు. కొన్ని స్టెప్స్ అయితే పడతాయి. అండ్ దానికి ఆ స్టెప్స్‌లోనే కారణమయ్యేది ఏంటంటే మనం మీట్ అయ్యే పీపుల్ కావచ్చు, చిన్న చిన్న మూమెంట్స్ కావచ్చు, అవే లైఫ్‌ని మారుస్తాయని. అండ్ దీంట్లో ఈ యానిమే నేర్పించేది ఏంటంటే మీకు ఒక కైండ్ పీపుల్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యారంటే మీ లైఫ్‌ని మీరు మళ్ళీ ఒక గొప్పగా చూడడం స్టార్ట్ చేస్తారు. ఈ యానిమే చూస్తే నాకు లిటరల్లీ ఒక కంటిన్యూ చేద్దామా వద్దా అనిపించింది స్టార్టింగ్ పాయింట్‌లో. బట్ ఆ తర్వాత చూసుకుంటే స్లోగా చూసే కొంది హీరో తనను తాను యాక్సెప్ట్ చేసుకుంటూ అండ్ తన చుట్టూ ఉన్న అంత మంచి అసలు కంప్లీట్ స్ట్రేంజర్స్ రోజు తనని రాత్రి డిన్నర్‌కి పిలిచి తనతోటి టైమ్ స్పెండ్ చేసి ఎంతో ఒక ఫ్యామిలీలాగా మారడం చూసిన తర్వాత లైఫ్‌లో ఎంతో గొప్ప విషయాలు ఉన్నాయని నాకైతే అప్పుడు తెలిసిందనమాట. అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను. చెక్ చేయండి. ఇండియాలో క్రంచీరోల్ అవైలబుల్‌లో ఉంది ఈ యానిమే చూసుకుంటే. ఇక నెక్స్ట్ నెంబర్ 4 ఏ ప్లేస్ ఫర్దర్ దాన్ ద యూనివర్స్. 2018లో వచ్చింది. ఒక్క సీజనే ఉంది అండ్ ఒక్క సీజన్‌తో యానిమే కూడా ఎండ్ అయిపోతుంది. సో టైటిల్ చూసి స్పేస్ యానిమే అనుకుంటారేమో, కాదు. ఇది అంటార్కిటికా జర్నీ గురించి ఉంటుంది. నలుగురు అమ్మాయిలు డిఫరెంట్ రీజన్స్‌తో ఒక ఇంపాసిబుల్ డ్రీమ్‌ని చేజ్ చేస్తారు. ఒకరికి అడ్వెంచర్ కావాలి, ఒకరికి పర్పస్ కావాలి, ఒకరికి ఫ్రెండ్ కావాలి, ఇంకొక అమ్మాయికి క్లోజర్ కావాలి. సో మొత్తానికి నలుగురు కలిసి ఒక థింగ్ కోసం వెళ్తారు. బట్ వాళ్ళ జర్నీ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. జర్నీ మొత్తం ఫ్రెండ్‌షిప్, ఫియర్, రిగ్రెట్, డ్రీమ్స్, గ్రోయింగ్ అప్ వీటిని బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. ఇది ట్రావెల్ యానిమే మాత్రమే కాదు, లైఫ్‌లో చేంజ్ వచ్చినప్పుడు డ్రీమ్ ఎలా పర్స్యూ చేయాలనేది మనకైతే నేర్పిస్తుందనమాట. ఎండింగ్‌కి రీచ్ అయ్యాక మీ ఫేస్‌లో ఒక స్మైల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయి. యెస్, మీరు వింటుంది నిజమే. ఎందుకంటే మీకు ఒక బ్యూటిఫుల్ స్టోరీని ఎంతో అద్భుతంగా చూపిచ్చి లాస్ట్‌లో ఒక బిటర్ స్వీట్ ఎండింగ్ ఇచ్చి దాన్ని కూడా ఎంతో అద్భుతంగా ప్రెజెంట్ చేసి మనకి ఒక హ్యాపీనెస్‌ని ఇవ్వడమే కాకుండా కొంచెం కళ్ళల్లో నీళ్ళు కూడా తెప్పించి ఓకే, అసలు మనం కూడా ఒక పాయింట్‌లో ఒక డెసిషన్ తీసుకోవాలి లైఫ్‌లో. అండ్ ఆ డెసిషన్ ఎలాంటి రూపంలో రావాలి, ఎలా రావాలనేది మీకైతే కనిపిస్తుందనమాట. అండ్ కుదిరినంత వరకు మీరు మీకు ఏదైతే టైం ఉందో ఆ టైంలోనే అన్నీ చేయడం నేర్చుకోవాలని చెప్పి ఇదైతే చూపిస్తుంది. ఎందుకంటే ఏదో లైఫ్‌లో మనమంతా ఒకటి సాఫీగా జరిగిపోతుందని చెప్పి స్కూల్ డేస్, కాలేజ్ డేస్‌లో ఆ టైంలో అన్నిటిని పక్కన పెట్టేసి ఏదో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడే మీరు రియలైజ్ అవుతారు లైక్ మనం ఎంత టైం వేస్ట్ చేసాం అనుకుంటారు. సో ఎలా అంటే మీకు నచ్చిన పనిని చేయడం త్వరగా మొదలుపెడితే ఆ పని మీద మీకు రెస్పెక్ట్ అండ్ వాల్యూ పెరుగుతుందనేది ఇదైతే మీకు చూపిస్తుందనమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి.
ఇండియాలో ప్రస్తుతానికి అక్కర్లేదు, బట్ వచ్చినప్పుడు అయితే ఇంకా చూడాల్సిందే. ఇక నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే బరాక్ ఒబామాని మిమ్మల్ని చాలాసార్లు నేను రికమెండ్ చేశాను, మీకు మళ్ళీ చేస్తున్నా. బరాక్ ఒబామా అనేది ఒక కంప్లీట్ ఆపోజిట్ ఎక్స్పీరియన్స్. రిలాక్సింగ్, ఫన్నీ, హోల్సమ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. బట్ అట్ ద సేమ్ టైం ఒక లైఫ్ లెసన్ అయితే ఇది నేర్పిస్తుంది. సో హీరో షెరిషో హోండా ఒక టాలెంటెడ్ క్యాలిగ్రాఫర్. సో ఒక సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కోపంతో ఒక ఏదైతే క్యాలిగ్రఫీ చేయడానికి చెక్ చేశారో వస్తారో, సో వాళ్ళ మీద అయితే ఒక గొడవ అయితే అవుతుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ పేరెంట్స్ తనను ఒక విలేజ్కి పంపిస్తారు. ఎందుకంటే తన లైఫ్లో చేంజ్ రావాలి, తను కొంచెం మారాలని చెప్పి ఒక విలేజ్కి అయితే పంపిస్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సిటీ లైఫ్ని మిస్ అవుతాడు మనోడు. బట్ విలేజ్ పీపుల్ని కొంచెం అనోయింగ్గా కూడా అనుకుంటాడు. ఎస్పెషల్లీ ఒక చిన్న పిల్ల ఉంటుంది నరు అని చెప్పి తనను చూసి. కానీ స్లోగా ఆ విలేజ్, ఆ పీపుల్, ఆ సింపుల్ లైఫ్ అతని పర్సనాలిటీని కంప్లీట్గా చేంజ్ చేస్తాయి. ఎంత చేంజ్ చేస్తాయంటే వాళ్ళ అమ్మ భయపడడం మొదలు పెడుతుంది, వీడికి ఏమైనా అయిందని చెప్పి. అంత చేంజ్ చేస్తాయి అన్నమాట. బరాక్ ఒబామా చెప్పేది సింపుల్ మెసేజ్. కొన్నిసార్లు బెస్ట్ గ్రోత్ కెరీర్లో రాదు, ఎన్విరాన్మెంట్ మారినప్పుడు వస్తుందని చెప్పి. ఎందుకంటే ఎట్ ప్రజెంట్ మీరు ఒక సిచ్యువేషన్లో స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. సో మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారు, మీకు అది నచ్చట్లేదు, సో దానివల్ల స్ట్రగుల్ అవుతున్నారు, మీకు లైఫ్లో అసలు ఇంట్రెస్టే లేదనిపించినప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని ఒక ఒక నెల లేదా 2 నెలలు కంప్లీట్లీ ఐసోలేటెడ్ విలేజెస్కి వెళ్ళిపోండి కావాలంటే, లేదా అసలు మీకు తెలియని పల్లెటూర్లకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడైనా కూడా పల్లెటూరు అనేది మెయిన్ ఇంపార్టెంట్. బికాస్ మీరు ఒక సిటీ లైఫ్ డిఫరెంట్. పల్లెటూరుకి వెళ్తే అక్కడ మీరు వద్దనుకున్నా కూడా మీరు కనిపించే మొహనం చూడాలి. అంతేకాకుండా మీ చుట్టూ చెట్లు, నేచర్ అనేది ఉంటుంది. సో కాబట్టి మీకు ఒక నాయిస్ ఉండదు, రెగ్యులర్గా మనం వినే నాయిస్. అండ్ ఆ ఊర్లో మనకి తెలియని మనుషులు మనల్ని కలుస్తూనే ఉంటారు, బికాస్ దాంట్లో ఉండేది తక్కువ మంది. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు హ్యూమన్ వాల్యూస్ ఏంటి, లేకపోతే అసలు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, ఈ నేచర్ ఏంటనేది మీరు తెలుసుకుంటారు. సో దానివల్ల మీకేం చేయాలి, మీరు ఎలా ఉంటున్నారు అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. పల్లెటూరులో బతకాలని కాదు, బట్ అక్కడ ఒక నెల రోజులు వెళ్ళుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది లైఫ్ మీద. అండ్ దట్ ఈస్ వాట్ బరాక్ ఒబామా ఈజ్ అబౌట్. అండ్ బరాక్ ఒబామాకు చూసుకుంటే ప్రీక్వెల్ కూడా ఉంది, హండాకున్ అని చెప్పి చూడాలనుకుంటే చూడొచ్చు యానిమే అయితే. ఇది చూసుకుంటే ఇండియాలో క్రంచీరోల్ లెవెల్లో ఉంది, చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. సో ఇక నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే విన్లాండ్ సాగా కూడా చాలాసార్లు చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. విన్లాండ్ సాగాని చూసిన చాలామంది చెప్తారు ఒకటే, ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లైఫ్ చేంజింగ్ యానిమే అని చెప్పి. ఒక వార్ యానిమే, వైకింగ్స్ ఉంటారు, యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ అది కాదు మెయిన్ థింగ్. ఏంటంటే ఇక్కడ ఈ యానిమే నేర్పించేది ఏంటంటే హేట్రెడ్ నుంచి హ్యుమానిటీ వరకు ఒక జర్నీ అనమాట. థార్ఫిన్ ఒక యంగ్ వారియర్. తను చూసుకుంటే వాళ్ళ నాన్న చంపిన వాళ్ళ మీద రివెంజ్ తెచ్చుకోవాలని చెప్పి చిన్నప్పటి నుంచి తనతోటే ఆ చంపాలనుకునే పర్సన్ తోటే తిరిగి తన లైఫ్ పర్పస్ అంతా కోల్పోతాడు. తను చనిపోయిన తర్వాత ఇంకా తన లైఫ్కి పర్పస్ అనేది ఉండదు. సో అలాగే వదిలేసినోడు స్లేవ్ అవుతాడు. స్లేవ్ అయిన తర్వాత ఒక ఫార్మింగ్ చేయడం మొదలు పెడతాడు అండ్ అక్కడే ఒక ఫ్రెండ్ని కలుస్తాడు. ఆ ఫ్రెండ్ బ్రదర్ అవుతాడు అండ్ లైఫ్ గురించి నేర్పిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు కలిసి విన్లాండ్స్ అనే ఒక ప్లేస్ని కలిపెట్టడానికి మొదలెడతారు జర్నీ. అండ్ అది చూసుకుంటే ఒక జర్నీ, ఎందుకంటే ప్రపంచంలో ఉండే ఈ వారు అండ్ ఈ రివెంజ్ ఇలాంటివన్నీ వదిలేసి ప్రశాంతత అండ్ మనుషులతో కలిసి బతకాలి అని చెప్పి మనోడు కోరుకుంటాడు అనమాట. సో పెయిన్ ఎక్స్పీరియన్స్ చేశాడు అండ్ దానికి అపోజిట్గా వెళ్ళి అందరు అలా ఉండకూడదని చెప్పి మనోడైతే చేసే ఈ స్టోరీ విన్లాండ్ సాగా. ఇది చూసుకుంటే లైఫ్ని లిటరల్లీ మార్చేస్తుంది. ఎందుకంటే సింప్లీ విన్లాండ్ సాగా చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటంటే మనం లైఫ్లో ఎన్నో చేస్తుంటారనమాట, తప్పులు చేయొచ్చు లేకపోతే కోపంతో ఎన్నైనా చేసి ఉండొచ్చు. సో అలాంటివన్నీ కూడా రిగ్రెట్ అవుతాం. బట్ రిగ్రెట్ అయ్యి అక్కడే ఆగిపోకుండా ముందు స్టెప్ తీసుకొని మనం ఏదైతే తప్పు చేసామో ఆ తప్పు నుంచి బయటికి రావాలనేది విన్లాండ్ సాగా చూపిస్తుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే ఆఫ్ ఆల్ టైమ్. అండ్ ఇది క్రంచీరోల్ అవైలబుల్లో ఉంది, తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. 2 సీజన్లు చూడాలనుకున్న వాళ్ళు చెక్ చేసేయండి. సో ఇక ఫైనల్లీ నెంబర్ 1కి వచ్చాము. ఇప్పటివరకు మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ సపోర్ట్ అయితే చూపించండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే అది అబ్సల్యూట్లీ నెససరీ. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు నెంబర్ 1, సిల్వర్ స్పూన్. సో మీరు అందరూ అనుకోవచ్చు, వాట్ విన్లాండ్ సాగాను నెంబర్ 2లో పెట్టి ఇదేంటి దీన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టాడు అనుకుంటున్నారేమో. చెప్తాను, మీకే అర్థమవుతుంది. సో సిల్వర్ స్పూన్ 2013లో వచ్చింది. టోటల్ 2 సీజన్స్ ఉన్నాయి, ఒక 24 ఎపిసోడ్స్ అనుకోండి. సో సిల్వర్ స్పూన్ని క్రియేట్ చేసింది ఎవరో తెలుసా? హిరోము అరాకవా, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ క్రియేటర్. సో ఆబ్వియస్లీ అలాంటి క్రియేటర్ నుంచి అంటే ఏదో యాక్షన్ అని ఎక్స్పెక్ట్ చేస్తారేమో. ఇది దానికి కంప్లీట్ ఆపోజిట్ అనమాట. సో ఫస్ట్ టైం ఇది చూడంగానే మీకు ఒక సింపుల్ ఫార్మింగ్ స్కూల్ యానిమే లాగా కనిపిస్తుంది.
కానీ రియాలిటీలో ఇది సెల్ఫ్ డిస్కవరీ గురించి అయితే ఒక బ్యూటిఫుల్గా చూపించే స్టోరీ అనమాట. సో హీరో హ్యూగో హచ్కెన్ స్టడీస్ ప్రెషర్ వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో ఉండడం ఇష్టం లేక వాళ్ళ నుంచి వెళ్ళిపోవాలి, ఎస్కేప్ అయిపోవాలి. వాళ్ళు చెప్పే పని, వాళ్ళు చెప్పించే చదువు చదవడం అనేది ఇంట్రెస్ట్ చూపించలేకపోడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా దూరంగా వెళ్ళి హొకాడోలోనే ఒక అగ్రికల్చర్ స్కూల్లో అయితే జాయిన్ అవుతాడు అనమాట. కానీ అక్కడికి వెళ్ళాక రియలైజ్ అవుతాడు, చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఒక డ్రీమ్ ఉంది, బట్ మనోడికి లేదు. సో కొంతమంది డైరీ ఫామ్ పెట్టాలనుకుంటారు, వాళ్ళ నాన్న ఫ్యామిలీది కంటిన్యూ చేయాలని. కొంతమంది వెటరన్ అవ్వాలనుకుంటారు, ఇంకొంతమంది ఫ్యామిలీ బిజినెస్ ఇంప్రూవ్ చేయాలనుకుంటారు. కానీ హచ్కెన్కి మాత్రం లైఫ్లో ఏం లేదు. నేను లైఫ్లో ఏం చేయాలి అనే ఆన్సర్ ఉండదు వాడికి. సో దానికోసం వెతుకుతూ ఉంటాడు అనమాట. ఆ జర్నీలోనే యానిమే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. డైలీ ఫార్మింగ్ గురించి చూపిస్తారు, యానిమల్స్ని రైజ్ చేయడం, ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడం, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం, హార్డ్ వర్క్ వాల్యూ తెలుసుకోవడం. సో ఇవన్నీ చాలా న్యాచురల్గా చూపిస్తుంది. సిల్వర్ స్పూన్ మీకు ఒక ఇంపార్టెంట్ నేర్పిస్తుంది ఏంటంటే, లైఫ్లో అందరితో రేస్ చేయాల్సిన అవసరం లేదు. ముందు మనకి మనం ఏం కావాలో తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నాకు సిల్వర్ స్పూన్ ఫర్ ది ఫస్ట్ టైం చూసినప్పుడు నేను హానెస్ట్గా చెప్తున్నాను గైస్, నా లైఫ్లో ఒక యానిమే ద మోస్ట్ ఇంపాక్ట్ కలిగించింది ఏదైనా ఉందంటే అది అబ్జల్యూట్లీ సిల్వర్ స్పూనే. అండ్ అందుకే దీన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టా. ఎందుకంటే నేను ఎప్పటికి చెప్తాను, నరుటో నన్ను పర్సన్గా మార్చింది. ఇంకొక వైపు నాన్ బిహేవియర్ నాకు ఒక గోల్ ఇచ్చింది, విలేజ్ లైఫ్ స్టైల్ ఎంత బాగుంటుందో మళ్ళీ చూపించింది. సో ఇలాంటివన్నీ చెప్పా. బట్ సిల్వర్ స్పూన్ ఈజ్ డిఫరెంట్. నేను లైఫ్లో చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన థింగ్స్ ఏంటి, అంటే నేనేం అవ్వాలనుకుంటున్నానో వాటన్నిటిని మర్చిపోయి ఎంతో లోతుగా వెళ్ళిపోయి డీప్గా వెళ్ళిపోయి నన్ను తిరిగి మళ్ళీ తీసుకొచ్చి నన్ను రియలైజ్ అయ్యేలా చేసింది సిల్వర్ స్పూన్. ఎందుకంటే సిల్వర్ స్పూన్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్కవరీ. ఇప్పుడు మనోడు ఏంటంటే అసలు ఒక కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ నుంచి ఇంకో కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్కి వెళ్తాడు. అక్కడ అడ్జస్ట్ అయ్యి అందరితో కలిసిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాడు. స్టిల్ వాడి జర్నీ గురించి తెలియదు. అండ్ దాని గురించి రియలైజ్ అయ్యే టయానికి వాడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ దాన్ని చూస్ చేసుకున్నందుకు ఇంకా గొప్పగా ఫీల్ అవుతాడు వాడు ఏదైతే చేస్తున్నాడో దాన్ని. అండ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్. అండ్ నేను ఇప్పటి వరకు ఏదన్నా యానిమేని ఎక్కువసార్లు రీవాచ్ చేశానంటే అది సిల్వర్ స్పూనే. ఎన్నిసార్లు చూసానో కౌంట్లెస్ టైమ్స్ అనమాట. నేను మరీ ఇంతలాగా రీవాచ్ చేసే కొన్నే ఉంటాయి, వాటిల్లో ఏదో ఒకటి. సో కాబట్టి దాని గురించి చెప్తున్నాను. సిల్వర్ స్పూన్ ఈజ్ అబ్సల్యూట్లీ మస్ట్ వాచ్ అనమాట, ఒక మాస్టర్ పీస్. ప్రతి ఒక్కరిని సజెస్ట్ చేస్తాను చూడమని. యానిమే కంప్లీట్ అడాప్టేషన్ లేదు, కొంచెమే ఉంది. తర్వాత మాంగా కూడా ఉంది, మాంగా ఎండ్ అయిపోయింది. చదవాలనుకుంటే చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీకైతే నేను బల్లగుద్ది అయితే దీన్ని రికమెండ్ చేస్తాను అనమాట. యానిమే కూడా ఇండియాలో ఎక్కడ ప్రజెంట్ అవైలబుల్ లేదు. సో ఎక్కడ చూడాలో మీకు తెలుసు. ఇదనమాట నేను చెప్పాలనుకుంటే 5 యానిమేలు, మీ లైఫ్ పర్స్పెక్టివ్ మార్చే యానిమేలు. సో డెఫినెట్లీ చెక్ చేయండి, మీకు బ్రహ్మాండంగా నచ్చుతాయి. అందరికీ ఫోటోటే మన నెక్స్ట్ కలుద్దాం. బాయ్.